రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. చాలా దూరం నుంచి ఇచ్చేసినటువంటి తోటమూర్తి గారు, ఆయన మేమందరం పార్టీకి ప్రాముఖ్యత ఇస్తాం. ఫస్ట్ ఆయన ఏ పార్టీలో ఉన్న కులానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వ్యక్తి నేను చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అలాంటి వ్యక్తి చాలా దూరం నుంచి చాలా పనున్నప్పటికీ కూడా ఇవాళ రావడం జరిగింది. ఇప్పటికీ చాలా కాలం క్రితమైంది. సరే, ఇక్కడ చాలా విషయాలను మన స్థానిక మిత్రులు, నిర్వాహకులు చాలా విషయాలు చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, మన కుల ఐక్యత గురించి కానివ్వండి, ఇవన్నీ ఈ సందర్భంలో వస్తాయి. వాటన్నిటికీ డీవియేట్ అయి చెప్పేటటువంటి సమయం లేదు ఇప్పుడు. దానికి మరోసారి అడ్రస్ చేసుకున్నాం. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడాలి. ఇది మాట్లాడాలన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. ఇక్కడేమో జనసేన పార్టీ వారు ఉన్నారు, కాంగ్రెస్ వారు ఉన్నారు, వైసీపీ వారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మాట్లాడలేదు, కాంట్రవర్సీ కాకుండా. ఎందుకంటే ఆయన రాజకీయ కోణాలు మనం చూసినట్లయితే ఆయన ఆరిజినల్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఫస్ట్, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. నాకు బాగా గుర్తు, వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం ముందు విజయవాడలో జరిగినటువంటి కాపునాడు సభకు ఆయన తెలుగుదేశం నుంచి రాజీనామా వస్తే ఆయన ప్రమాదం పెట్టారు. ముద్రగడ పద్మనాభం గారు రావడం, వంగవీటి మోహన్ రంగారావు గారేమో జైల్లో ఉండడం. అది చాలా పెద్ద సమావేశం, తులిలాగా చాలా పెద్ద సమావేశం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి కాపుల సమావేశం. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరిగే రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా మేము కూడా ఇక్కడ చాలా కింద మీద పడ్డాం. బసపున్నయ్య గారు, మేము అందరం కూడా చాలా కింద. అదొక కథ, దానిలోకి డిబేట్ కాదలుచుకోలేదు. ఆ రోజు నుంచి ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో కులకోణాన్ని ప్రవేశపెట్టి కులానికి న్యాయం చేయాలి అని అనేక పోరాటాలు చేశారు. కొన్ని పోరాటాల్లో ఆయన విజయాలు సాధించారు, కొన్ని పోరాటాల్లో విజయాలు సాధించలేదు. చాలా కష్టాలకి నష్టాలకి పడ్డటువంటి వ్యక్తి. ఇందాక చంద్ర జనార్దన్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే రోజున ఆయన్ని నిరాహార దీక్ష కూర్చోగానే తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకెళ్లారు. అప్పుడు పోలీసులు నాకు దురుసుగా వ్యవహరించారు. పోలీసులు ఏం చేసి తెలియదు కదా, వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా దురుసుగా వ్యవహరించారు. ఆయన తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో పెడితే అప్పుడు ఒక హయ్యత్తులో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అందరూ కాపులేదు. నేను మొన్న కొత్త సత్యాన్ని గారు అది 13 నిమిషాలు వీడియో పంపించాను నాకు, నేను చూశాను. అందరూ కాపులు, నేనున్నావు, జనార్దన్ ఉన్నాడు, కొత్త సత్యనారాయణ గారు, చిరంజీవి గారు వచ్చారు. అది విషయం, చిరంజీవి గారు, దాస నారాయణరావు గారు, మరి కృష్ణారావు గారు, ఐపీఎస్ కృష్ణారావు గారు, తోట చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కన్నబాబు గారు, శ్రీ రామచంద్ర గారు, అందరూ సమావేశమై ఒక వార్నింగ్ లాగా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కూడా దాస నారాయణరావు గారి నోటి వెంట, చిరంజీవి గారి నోటి వెంట. ఒక వంగవీటి మోహన్ రంగారావుని కోల్పోయామేమో కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, జాగ్రత్త అని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తే ప్రభుత్వం విధోచినటువంటి. సో కష్టకాలంలో అందరూ కావాలి. పార్టీలో చాలా మంది ఉండొచ్చు. ఇవాళ ఈ వేదిక మీద జనసేన పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఒక సంతాప సభప్పుడు నన్ను కూర్చుని మాట్లాడుకునేటువంటి అవకాశం. ముద్రగడ పద్మనాభం గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని గుర్తు చేయాలి. ఒక ప్రత్యేక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు రాజకీయాలు చూడాలి అనుకున్నాడా, పట్టు